హలో అండి, నమస్తే. బాగున్నారా? ఈరోజు మనం ఒక సామెతని క్లియర్గా తెలుసుకుందాం. మీలో ఎంతమందికి సామెతలు అంటే ఇష్టం చెప్పండి. సామెత ఏంటంటే పుటుక్కు జర జర డుబుక్కు మే. దీని మీనింగ్ తెలిసిన వాళ్ళు, దీని భావం తెలిసిన వాళ్ళు ముందే చెప్పేసేయండి. ఇది యాక్చువల్గా 80s అండ్ 90s వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉంటుంది. సో ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడంట. అతనికి మామూలుగా గోడ్స్ ఉన్నాయంట, అవన్నీ ఇంటి ముందు కట్టేసుకున్నాడు. అట్లనే ఒక గుమ్మడి విత్తనాన్ని వేసుకున్నాడంట పెరట్లో. ఆ గుమ్మడి విత్తనము పెరిగి పాకి పెద్దదై, మనకు అప్పట్లో పాత రోజుల్లో కొట్టాలు ఉండేవి కదా, ఆ కొట్టం మీదకి పాకిందంట. రూఫ్ మీదకి, దాని మీదకి, ఆ బోదగడ్డి మీదకి పాకింది. దానికి బాగా పెద్ద సుమారైన గుమ్మడికాయ కాసింది. మంచి సైజులో ఉన్నిందనమాట. అక్కడ ఎలకలు కూడా ఎక్కువ ఉంటాయి కొట్టాల్లో. సో ఒక ఎలక ఏం చేసిందంటే అటు వెళ్తూ వెళ్తూ ఆ గుమ్మడికాయ మొదలుని పుట్టుక్కున కొరికేసిందంట. కొరకగానే గుమ్మడికాయ ఏం చేస్తుంది, దొల్లుకుంటూ వచ్చి డుబుక్కని కింద పడిందంట. ఎవరి మీద పడింది గుమ్మడికాయ అంటే కింద కట్టేసున్న మేక మీద పడిందంట. అది వచ్చి పడగానే మేక మే నడిచిందంట. సో ఆ దారిన వెళ్తూ ఎవరో చూసి పుటుక్కు జర జర డుబుక్కు మే అన్నారంట. సో ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఇంకొక సామెత, దాన్ని ఓపెన్ చేయండి. వంకర టింకర ఓ, వాణి తమ్ముడు సో, నల్ల గుడ్ల మీ, నాలుగు కళ్ళ వే. ఓకే, దీని ఆన్సర్ని నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.